లోకాయతం గురించి, చార్వాకం గురించి, చార్వాక ఆశ్రమానికి వచ్చి చెప్పడం అంటే ఇది మీకు మాటేమో కానీ నాకు మాత్రం ఇది పరీక్ష, వైవా. చూసారా, ఇంటర్వ్యూకి వచ్చి సెలెక్ట్ అవుతానా లేదా అన్నవాడికి ఉండే టెన్షన్ నాకు ఉంది. ఇక్కడికి వస్తే రామకృష్ణ గారు పెట్టిన బొమ్మలు, అక్కడ రాసినవి ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి మళ్ళా చార్వాకం గురించి ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు? ఏమైనా మీరు చెబితే తెలుసుకోవాల్సినటువంటి కొత్త విషయాలు ఉంటే నేర్చుకోవాల్సి ఉంది. అందుకని నేను 2-3 విషయాలు ప్రధానంగా ఫోకస్ చేస్తాను. చార్వాకం గురించి చెప్పే ముందు వాళ్ళ మెథడాలజీకి సంబంధించిన ఒక అంశం, వాళ్ళు అనుసరించిన పద్ధతి, అది చార్వాకులకి మాత్రమే ప్రత్యేకమైంది కాదు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం అంటే దాదాపు నేటికి 2800 సంవత్సరాల క్రితం ఆ కాలానికి చెందిన ఒక ఉపనిషత్తు ఉంది. దాని పేరు చాందోగ్య ఉపనిషత్. ఈ చాందోగ్య ఉపనిషత్తులో ఉద్దాలక అరుణి అనేవాడు తన కొడుకుని వేదాలు నేర్చుకోమని పంపిస్తాడు. వాడు 12 ఏళ్ళు వేదాలు నేర్చుకుని వస్తాడు. వేదాలు నేర్చుకున్నాక కొడుకుని తండ్రి అడుగుతాడు, ఈ ఉద్దాలక అరుణి అడుగుతాడు, ఏమి నేర్చుకున్నావు అంటే వేదాలు నేర్చుకున్నాను. వేదాల సారాంశం ఏమిటి? అదేమి నాకు తెలియదు అంటాడు. అదేమిటి అంటే మాకు వేదం వాడు ఎలా చదువుతాడో అలా చెప్పడమే మాకు తెలుసు తప్ప దాని అర్థం ఇది అని మాకు ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు, చెప్పరు అని చెప్పాడు. ఇది 2800 సంవత్సరాల క్రితం చెప్పిన విషయం కదా అని నేను అనుకున్నాను. కానీ ఈ మధ్య ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక వేద పండితుడు అప్పుడే పరీక్ష పూర్తి చేసి సెలెక్ట్ అయిన ఒక ఆయన తగిలాడు. ఆయన ఏదో శుక్ల యజుర్వేదంలో పండితుడు అయ్యాడు. సార్, శుక్ల యజుర్వేదంలో మీకు అడిగిన ప్రశ్నలు ఏమిటి, మీరు చెప్పిన సమాధానాలు ఏమిటి అని అడిగాను. మాకు ఈ ప్రశ్నలు ఉండవు, సమాధానాలు ఉండవు అన్నాడు. మరి ఏముంటుందంటే ఫలానా పనస నుంచి ఫలానా పనస దాకా నువ్వు చదువు, తప్పులు లేకుండా చదివితే పాస్ అయినట్టు, లేకపోతే పోయినట్టు. మరి దాని అర్థం ఏమిటి? వాడికి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అందులో చాలా విజ్ఞానం ఉంది అని మన మోడీతో సహా చాలామంది వేదాల్లోనే విజ్ఞానం ఉంది, మొత్తం విజ్ఞానం అంతా ఉంది, ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు కదా. ఇది 2800 సంవత్సరాల క్రితమే వేదాలకు అర్థం చెప్పకుండా దాన్ని ఫెయిత్ఫుల్గా శబ్దార్థాలు, స్వరాలు, అనుస్వారాలతో సహా ఆరోహణ అవరోహణతో సహా ఎక్కడా పొల్లిపోకుండా యథాతథంగా దాన్ని చదివితే చాలు, అదే పాండిత్యం అనుకునేటువంటిది. అది ఆ కుర్రాడు ఉద్దాలక అరుణి గారి అబ్బాయి 12 ఏళ్ళు అలా చదివాడు. మరి దీనికి నువ్వు 12 ఏళ్ళు చదివి ఉపయోగం ఏమిటి అని ఉద్దాలక అరుణి అడుగుతాడు. ఉపయోగం ఏంటి, చదివేశాను కదా అయిపోయింది అంటాడు. అంటే చదువుకి, ఆ వేద పాండిత్యానికి ఏ ప్రయోజనం లేదు. ఇదంతా నేను ఎక్కడి నుంచో చెప్పడం లేదా, ఆ చాందోగ్య ఉపనిషత్తులోనే ఉంది. ఉపనిషత్తు కదా అని మనం దాన్ని పక్కన పెడతాం, కానీ వాటిల్లోంచి కూడా మనం తీసి మనకి పనికొచ్చేవి ఏరుకొని వాడుకోవాలి. అప్పుడు ఈయన ఏమంటాడంటే, సరే నేను 1-2 ప్రశ్నలు అడుగుతాను చెప్పు. పుట్టేటప్పుడు బిడ్డకి పళ్ళు ఎందుకు ఉండవు? మధ్యలో ఎందుకు వస్తాయి? మళ్ళా 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేసరికి ఎందుకు ఊడిపోతాయి? తర్వాత మళ్ళా ఎందుకు వస్తాయి అంటే ఇవన్నీ మాకేం చెప్పలేదన్నాడు. ఇలా ఒక శరీరానికి మెటబాలిజంకి సంబంధించి జుత్తు ఎందుకు వస్తుంది, తర్వాత ఎందుకు ఊడిపోతుంది, ఇలాగ రకరకాల ప్రశ్నలు అతను అడుగుతాడు. చాలా ఫండమెంటల్ క్వశ్చన్స్. ఇప్పుడు మామూలు విజ్ఞానం ఎవరైనా చెప్పగలగని ప్రశ్నలే అడిగాడు. కానీ 2800 సంవత్సరాల క్రితం అదే పెద్ద నాలెడ్జి. ఎందుకంటే శరీరం తాలూకా దేహ ప్రవర్తన, అది పరిణామం చెందే తీరు, అది పెరిగేది, అది కృషించే క్రమం, ఇవన్నీ ఆ రోజుల్లో అంత సైన్స్ డెవలప్ అవ్వలేదు. కాబట్టి ఆ రోజులకి అదే పాండిత్యం. ఈ ప్రశ్నలు వేటికి ఆ కుర్రాడికి తెలియలేదు. చివరికి ఆ కుర్రాడు విసిగిపోయి, నువ్వు నన్ను అడగడం కాదు, నీకు తెలిసింది ఏదైనా ఉంటే నాకు చెప్పు అంటాడు. అంటే నీకు తెలివితేటలకి మూలం ఏది అని అడుగుతాడు.
అంటే తెలివితేటలకు మూలం నాకు తెలియదు, గురువుగారు చెప్పింది వినడం తప్ప అంటాడు. అంటే ఉద్దాలకుడు చెప్తాడు, తెలివితేటలకి మూలం అన్నం అంటాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు దాన్ని ఒప్పుకుంటారని నేను అనుకోను, ఒప్పుకోక్కర్లేదు. అంటే ఉద్దాలకుడి మెథడాలజీ గురించి మీకు చెప్తున్నాను. తెలివితేటలకి మూలం అన్నం అన్నాడు. రుజువు చెయ్యి అన్నాడు కొడుకు. ఇప్పుడు కొడుకు వంతు వచ్చింది, రుజువు చెయ్యి అన్నాడు. సరే, నువ్వు నేర్చుకున్న వేదంలో పలానా శ్లోకం నుంచి పలానా శ్లోకం దాకా చదువు అంటే ఆ కొడుకు గడగడగడ చదివేశాడు. ఇప్పుడు చదివేసావు కదా, సరే ఇప్పటి నుంచి నువ్వు ఆ గదిలో కూర్చో, నీకు తిండి లేదు. వాడికి తిండి ఇవ్వకుండా 15 రోజులు గదిలో పెట్టాడు. 15 రోజుల తర్వాత వాడిని బయటికి తీసుకొచ్చాడు. మొన్న చదివావు కదా ఆ శ్లోకాలు మళ్ళా చదువు అన్నాడు. నాకేమీ గుర్తు రావట్లేదు అన్న. ఎందుకు గుర్తు రావట్లేదు? నీ ఒంట్లో శక్తి లేదు కాబట్టి. శక్తి ఎందుకు లేదు? అన్నం లేదు కాబట్టి. కాబట్టి ఆ మెదడుకి ఆ రక్తం వెళ్ళి అన్నం అది పడి ఒంటికి శక్తి వస్తే అప్పుడు మెదడుకి ఆలోచన వస్తుంది. కాబట్టి ఆలోచనకి మూలం అన్నం. ఇప్పుడు ఒప్పుకుంటావా అంటాడు. ఇప్పుడు ఒప్పుకుంటానన్నాడు. ఇదంతా ఎక్కడో ఒక వ్యాసం. దేవిప్రసాద్ చటోపాధ్యాయ గారు ఫస్ట్ సైంటిస్ట్ ఇన్ ఇండియా అని రాస్తూ క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలోని ఈ ఉద్దాలకారుడు అనేవాడు, వాడి నమ్మకాలు ఏమిటో, వాడు ఉపనిషత్తులో చెప్పిన తత్వం ఏమిటో అవన్నీ పక్కన పెట్టినా వాడు ఫాలో అయిన మెథడ్, వాడు అనుసరించిన పద్ధతి మాత్రం శాస్త్రీయం. ఫస్ట్ సైంటిస్ట్ అని మనం చెప్పొచ్చు. సైంటిఫిక్గా ఫాలో అవ్వడం, రుజువు చేయడం, ఆచరణలో రుజువు చేయడం. ఇది తర్కం మీద వాద ప్రతివాదాల మీద కాకుండా ఆచరణలో జ్ఞానం రుజువు అవుతుంది అని దాని మీద ఖచ్చితంగా నిలబడి దానికోసం ప్రాణాలు పోగొట్టుకున్నా భయపడకుండా వెనుకాడనటువంటి వాళ్ళు లోకాయతులు. వాళ్ళ లోకాయత వాదం తాలూకా క్రీమ్, దాని సారాంశం అది. వాళ్ళు ఏం చెప్పారు మీకు అవన్నీ వివరాలన్నీ పెద్దగా చెప్పక్కర్లేదు. వాళ్ళు ఈ భూమి పంచభూతాత్మకం, 5 పంచభూతములు మూలాలు. ఇక్కడ భూతం అంటే దెయ్యాలు భూతాలు కాదు, ఫండమెంటల్స్. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం అన్నారు. ఇప్పుడు అది సైంటిఫిక్కా? ఇప్పుడు ఆకాశం లేదు. ఆకాశం ఏమిటి? అలాగే భూమి, గాలి, నీరు, నిప్పు ఇవి కూడా మూలకాలు కావు. కానీ చార్వాకుల లాజిక్ ఏమిటి? ఏదైనా వీటిలోంచి వస్తుంది, మళ్ళీ అంతిమంగా వాటిలో కలిసిపోతుంది, కాబట్టి ఇవే మూలాలు అని చెప్పారు. వాళ్ళు ఏదో లాజిక్ ఫాలో అయ్యారు. కానీ ఆ లాజిక్ ఇప్పుడు చెప్తే మనం అన్సైంటిఫిక్ అవుతాం. చార్వాకులు ఎప్పటి వాళ్ళు? 2600, 2700 సంవత్సరాల క్రితం వాళ్ళు. 2700 సంవత్సరాల్లో సైన్స్, మన విజ్ఞానం ఎంత పురోగమించింది. ఈ పురోగమించిన విజ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని వాళ్ళ ఫండమెంటల్ మెథడాలజీని మనం డెవలప్ చేయాలి. లెనిన్ను ప్రపంచంలో మొట్టమొదట కష్టజీవుల రాజ్యాన్ని స్థాపించడానికి కావాల్సిన పునాది వేసిన లెనిన్ ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు సమాజాన్ని మార్చాలంటే ప్రజల్లో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలిగించాలి. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలగాలంటే కనబడని శక్తుల మీద వాళ్ళ నమ్మకాన్ని ప్రశ్నించాలి, దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. మనం చేస్తున్నది అది. కాబట్టి మనం ఏదో నాస్తిక సమాజం అంటే వీళ్ళ పని పాటు లేదు, దేవుడు లేడు అని చెప్పడం తప్ప అని అనుకునేవాళ్ళు, అపార్థం చేసుకునేవాళ్ళు ఎక్కువ. సమాజాన్ని మార్చడం కోసం స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనం యుద్ధం చేస్తున్నాం. అందుకని లెనిన్ ఏం చెప్పాడంటే, నువ్వు వాళ్ళకి ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని, భౌతికవాద దృక్పథాన్ని వాళ్ళకి నువ్వు ఎక్కించినప్పుడు మాత్రమే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది, సమాజాన్ని మార్చడానికి కలిసికట్టుగా ముందుకు వస్తారు. అయితే వాళ్ళకి నువ్వు ఆధునిక సమాజం గురించి చెప్పినప్పుడు నీ బుర్రలో ఒక విషయం ఉండాల్సింది ఏంటంటే, ఈ ప్రయత్నం సమాజాన్ని ముందుకు నడిపించాలనే పోరాటం, సమాజాన్ని వెనక్కే నెట్టి ఇంకా వెనక్కి తీసుకుపోవాలనే ప్రయత్నం, ఈ రెండింటి మధ్య మానవ సమాజం ఏర్పడినప్పటి నుంచి ఘర్షణ జరుగుతూనే ఉంది. నిరంతరం పురోగామి
శక్తులకి, ముందుకు సమాజం పోవాలనుకునే శక్తులకి, దీన్ని వెనక్కి లాగాలనుకునే శక్తులకి మధ్య ఘర్షణ నిరంతరం జరుగుతూనే ఉంది. ఇందులో నువ్వు దేనికి వారసుడివి? సమాజాన్ని ముందుకు నడిపించాలనుకునే శక్తులకు నువ్వు వారసుడు. కాబట్టి గత కాలంలో సమాజాన్ని ముందుకు నడిపించాలని ప్రయత్నించిన వాళ్ళు, ఆ ఉద్యమాలు, ఆ సిద్ధాంతాలు, ఆ ఆలోచనలు, వీటన్నింటినీ నువ్వు ముందు తీసుకో. వాటి వారసత్వాన్ని నువ్వు ఇప్పుడు క్లెయిమ్ చేయి. అంటే మేము ప్రాచీన కాలం నుంచి ఎవరైతే భౌతికవాద దృక్పథంతో ఉన్నారో, ఎవరైతే సమాజాన్ని నడిపించాలనుకున్నారో, ఎవరైతే సమాజంలో ఆధిపత్యాన్ని సవాల్ చేశారో, దోపిడీని ప్రశ్నించారో, వాళ్ళందరి తాలూకా భావాలు మావే, వాళ్ళందరి వారసులం మేమే అని చెప్పాలి. కాబట్టి ఈనాటి సమాజంలో ఉన్న మనమందరం చార్వాకుల యొక్క వారసత్వాన్ని ఎందుకు క్లెయిమ్ చేయాలి? ఎప్పుడో 2600 సంవత్సరాల క్రితం వాళ్ళు, ఇప్పుడు ఎందుకు క్లెయిమ్ చేయాలి? ఎందుకు క్లెయిమ్ చేయాలంటే వాళ్ళు ఈ సమాజంలో ఆధిపత్యాన్ని సవాల్ చేశారు. కుల వ్యవస్థ పేరుతో పెత్తనం చేయడాన్ని వాళ్ళు ప్రశ్నించారు. ఎందుకంటే కుల వ్యవస్థకి సపోర్ట్ ఏమిటి? కుల వ్యవస్థకి ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఏముంది? కుల వ్యవస్థకి ఆధారం ఏ అథారిటీతోటి, ఏ అధికారంతో వాళ్ళు కుల వ్యవస్థను అమలు జరుపుతున్నారు? దేవుడు, మతం, శాంక్షన్. దేవుడే పెట్టాడు కులాలు, దేవుడే కులాలు పెట్టాడు అనే పేరుతో మతాన్ని అడ్డం పెట్టుకుని, ప్రజల యొక్క నమ్మకాలను అడ్డం పెట్టుకుని ఆధిపత్యం 199 మంది మీద 1% ప్రజలు పెత్తనం చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించారు చార్వాకులు ఆ రోజుల్లో. మనకి ఈ నాస్తిక, ఆస్తిక అన్న పదాలకు కూడా మనం ఉపయోగించే అర్థం వేరు. మనం భౌతికవాదం, హేతువాదం అని అంటాం. కానీ మన పాత చరిత్ర, మన సాహిత్యంలో, ప్రాచీన సాహిత్యంలో నాస్తిక అంటే ఎవడు అంటే నాస్తికో వేద నిందక, వేదాలని సవాల్ చేసిన వాడు నాస్తికుడు. మరి వేదాల్లో ఏముందంటే, వేదాల్లో ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం నాడు మనుషులు ప్రకృతిని చూసి మైమరిచిపోయి చెప్పినవి ఉన్నాయి. వర్షాన్ని వర్ణించినవి, మెరుపుల్ని వర్ణించినవి, పుట్టుకని, చావుని, అన్నాన్ని, అన్నింటినీ వర్ణించి వాడి ఆనందాన్ని, వాడి భావోద్వేగాలు అన్నింటినీ వర్ణించినవి ఉన్నాయి. అందులో నాస్తికం, ఆస్తికం అది ఏమీ లేదు. 4000 సంవత్సరాల క్రితం నాటి మానవుల ఆలోచన స్థాయి చాలా చిన్నది. నేటి 2 ఏళ్ల 3 ఏళ్ల పిల్లడి స్థాయి కంటే కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి దానికి అది భౌతికవాదం అనో భావవాదం అనో విడగొట్టడానికి ఏమీ లేదు. అందులో అంత పరిజ్ఞానమే లేదు. అందులోనే అంత పరిజ్ఞానం ఉంది అని చెప్పేవాడు ప్రధానమంత్రిగా ఉండడం అది మన దౌర్భాగ్యం, అది వేరే విషయం. దీన్ని బట్టి అందులో ఏదో ఉందనుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వేదగణితం, వేదాలకి గణితానికి అసలు సంబంధం లేదు, కానీ అందులో వేదగణితం ఉంది, వేదిక్ సైన్సెస్ ఉన్నాయి. ఇలాగ చెప్పి దానికి స్కూళ్ళు పెట్టి పెద్ద వ్యాపారం చేసి ఇలాంటి వ్యవహారం అంతా నడుస్తోంది. మోసపోయేవాడిని, మోసగించేవాడు ఎప్పుడు కొత్త కొత్త పద్ధతులు కనిపెడుతూనే ఉంటాడు. మళ్ళీ డైవర్ట్ అవుతుంది నా సబ్జెక్టు. కానీ నాస్తికుడు అంటే వేదాలని ప్రశ్నించడం అంటే ఏం ప్రశ్నించాడు వాడు? వేదాలు కాదు అక్కడ. వేదాలు అనేవి సింబల్ ఆఫ్ బ్రాహ్మిన్ అథారిటీ, బ్రాహ్మణుడి ఆధిపత్యానికి ఒక సింబల్ వేదం. ఎందుకంటే వేదాలు ఎవరు నేర్చుకోవాలి? బ్రాహ్మణుడు మాత్రమే నేర్చుకోవాలి. బ్రాహ్మణుడు మాత్రమే నేర్చుకోవాలి. ఎందుకు వాడే నేర్చుకోవాలి? మిగతా వాళ్ళు ఎందుకు నేర్చుకోకూడదు? వీళ్ళే పెత్తనం చేయాలి. పెత్తనం చేసేవాడి చేతుల్లో ఆ వేదాలు ఉండాలి. కాబట్టి వేదం అనేటువంటిది అందులో ఉన్న సబ్జెక్ట్ బట్టి కాదు, దాన్ని మోనోపలైజ్ చేసి దాని మీద గుత్తాధిపత్యం చెయ్యాలనుకున్నటువంటి బ్రాహ్మణుల యొక్క స్వార్థం అది. అందుకని నాస్తికో వేద నిందక అంటే వేదాలని ప్రశ్నించేవాడు అంటే బ్రాహ్మణుడి ఆధిపత్యాన్ని ప్రశ్నించేవాడు నాస్తికుడు. అది వాళ్ళు చెప్పిన నిర్వచనం. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నువ్వు బ్రాహ్మణుడి ఆధిపత్యాన్ని సవాల్ చేయకూడదు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఇక్కడ కపిలుడు పెట్టాం, కణాదుడు పెట్టాం. వీళ్ళు బ్రాహ్మణాధిపత్యాన్ని సవాల్ చేయలేదు, చార్వాకులు చేశారు.
మిగతా వాళ్ళకి చార్వాకులకి తేడా చెప్పడం కోసం నేను చెబుతున్నాను. భౌతికవాద సిద్ధాంతాలు చెప్పినటువంటి దర్శనాలు, ఫిలాసఫీస్, దర్శనం అంటే ప్రాచీన భాషలో ఫిలాసఫీ, తాత్విక దృష్టి. ఆ భౌతికవాదమే, దేవుడు లేడు పదార్థమే ఉంది అని చెప్పాడు కపిలుడు. పదార్థవాదం, స్వభావవాదం చెప్పాడు. కణాదుడు అణువులు మూల పదార్థాలు అని చెప్పాడు, దేవుడు మూల పదార్థం అని చెప్పలేదు. మరి కణాదుడు చార్వాకుల్లో ఎందుకు కలవలేదు? లేదా చార్వాకుడిని నాశనం చేసినట్టు కణాదుల వాళ్ళ సిద్ధాంతం ఎందుకు నాశనం కాలేదు? దాన్ని కణాదుడు చెప్పిన సిద్ధాంతాన్ని వైశేషికం అంటారు. గౌతముడు న్యాయం, ఆ దర్శనం కూడా లాజిక్ మీద చెప్పిందే, అందులో కూడా దేవుడి మీద ఆమోదం లేదు. కాబట్టి న్యాయం, వైశేషికం, పూర్వమీమాంస, ఇది సాంఖ్యం, యోగం, ఇవన్నీ కూడా దేవుడు లేడు అనేటువంటి దాన్నే చెప్పాయి. బ్రాహ్మణులకి అదేం ప్రాబ్లం లేదు. నువ్వు దేవుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఆ పాయింట్ ఏడిస్తే ఏడు, మాకు సంబంధం లేదు. నువ్వు మా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తావా, అంగీకరిస్తావా? నీ ఆధిపత్యాన్ని అంగీకరిస్తానంటే ఓకే, అంగీకరించకపోతే నువ్వు నీ సంగతి తెలుస్తావు, నేను బతకనివ్వం. సింపుల్. వాళ్ళు వేరే రూల్ ఏం పెట్టుకోలేదు, చంపేశారు. చార్వాకుడు అంటే చంపాల్సిందే. ఆ రోజుల్లో లిపి, పుస్తకాలు ఇవన్నీ మన జ్ఞానాన్ని దాచిపెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు లేవు. తాటాకులు రాసుకోవడం, అది కూడా లిపి చాలా పరిమితంగా ఉండేది. ఎప్పుడో చాలా కాలం తర్వాత ఆ లిపి ఇంప్రూవ్ అయింది. 1వ శతాబ్దం నాటికి రాసే భాష అర్థవంతంగా రాయడం ఇలాంటివన్నీ పెరిగాయి. అంతకుముందు చాలా పదాలకి పూర్తి అర్థాలు లేవు. కర్త, కర్మ, క్రియ లాంటివి ఉండవు. వైదిక సంస్కృతంలో చాలా ఉండవు. అది నోటి మాటగా వచ్చింది. అందులో కొన్ని పదాలు రాయలేం కూడా, ఇప్పుడు రాయడానికి పనికిరావు. అటువంటి కాలంలో చార్వాకులు తమ భావాలు ప్రజలకు చెప్పుకున్నారు. ఏమిటి దారి? నోటి మాటే. రాసేది లేదు, కరపత్రాలు పంచడం లేదు, మైకులు లేవు, రికార్డింగ్ లేదు, ఏమీ లేవు. కానీ ప్రజల్లో పాపులర్ అయ్యారు. మీరు గమనించాల్సిందంటే మనకు కావాల్సింది ఆ స్పిరిట్. అయ్యో మన మాట జనాలు వినడం లేదే అని కాదు. ఏమీ లేని రోజుల్లో నువ్వు ఈ చార్వాకుడు చెప్పిన భావాలు చెబితే, బ్రాహ్మణాధిపత్యాన్ని సవాల్ చేస్తే చంపేస్తారు అన్న రోజుల్లో వాళ్ళు జనాల్లో పాపులర్గా తమ భావాల్ని ప్రచారం చేశారు. అది వాళ్ళ గుండెకాయ తాలూకా బలం. అది మనకు అది కావాలి. అందులో వాళ్ళు చెప్పినవన్నీ వెర్బాటం అదే పద్ధతిలో మనం ఇప్పుడు చెప్పకూడదు. అందుకంటే అప్పటికి ఇప్పటికీ సైన్స్ పరిజ్ఞానం చాలా పెరిగాయి. కానీ అప్పటి ఆ మూలం, వాళ్ళ తెగింపు, ఆ కులాధిపత్యాన్ని సవాల్ చేయడం, ఆ ప్రశ్నించడం, ఇవన్నీ కావాలి. ఆత్మ లేదని నువ్వు ఎలా చెప్పగలవు అంటే చార్వాకు అడిగాడు. ఉందన్నవాడు రుజువు చేయాలా, లేదన్నవాడు రుజువు చేయాలా? చాలామంది ఏమంటారు, దేవుడు లేడని రుజువు చేయి అంటారు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత నేను మర్డర్ చేశాను, మర్డర్ చేస్తే నా మీద కేసు పెడతారు. పెట్టి కోర్టులో నిలబెట్టాక ఎవరు రుజువు చేయాలి? నన్ను అడుగుతారు, మర్డర్ చేసావా? లేదు అంటాను. వదిలేరు కదా. అప్పుడు ఏం చేస్తారు? నా మీద కేసు పెట్టిన పోలీసుల తరపున ప్రభుత్వ లాయర్ గారు వచ్చి సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ పెట్టి వాదించి నేను మర్డర్ చేసినట్టు రుజువు చేయాల్సింది నా మీద కేసు పెట్టిన వాడు. మనం దేవుడి మీద ఏం కేసు పెట్టలేదు, లేనివాడి మీద కేసు ఏం పెడతాం? కేసు పెట్టింది వాళ్ళు, ఉన్నాడు అని చెప్పింది వాళ్ళు, ఛార్జ్ షీట్ పెట్టింది వాళ్ళు, రుజువు చేయాల్సింది వాళ్ళు. మన దగ్గరికి వచ్చి రుజువు చేయి అంటూ ఉంటారు. నువ్వు రుజువు చేసుకోరా బాబు దేవుడు ఉన్నాడని. నువ్వు నమ్మితే ఆ నమ్మకానికి ప్రాతిపదిక ఏమిటనేది నువ్వు రుజువు చేసుకోవాలి తప్ప నమ్మని వాడు రుజువు చేయడం ఏమిటి? నేను నీకు బకాయి లేను అని నేను రుజువు చేయడం ఎలాగా? బకాయి ఉంటే నువ్వు రుజువు చేయాలి. కాబట్టి లాజిక్కే రివర్స్. ఈ నమ్మకం, దేవుడు అనే నమ్మకాన్ని గురించి ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు, 100 కోట్ల ఉండొచ్చు, కానీ వాళ్ళ లాజిక్ శుద్ధ తప్పు. అందుకని చార్వాకులు వీళ్ళు ఏమన్నారంటే, ఆత్మ ఉన్నదని నువ్వు రుజువు చేయండి. అంటే
ఆ ఆత్మ శరీరంలోంచి వెళ్ళిపోయింది కాబట్టే ఆ మనిషి చచ్చిపోయాడు. అంటే వెళ్ళిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? చార్వాకులు అడిగారు, అది మాకు తెలియదు. ఓకే, ఓ పని చేద్దాం, గాలి చొరబడని ఒక గదిని కడదాం, ఆ గదిలో గడియో క్షణంలోనో పోతాడు అనుకున్న వాడిని పెడదాం, పెట్టి తలుపేసేద్దాం. వాడు పోయిన తర్వాత మనం వెళ్ళి లోపల ఆ శరీరంలోంచి బయటకు వచ్చిన ఆత్మని పట్టుకుందాం, అప్పుడు ఉన్నట్టు రుజువు అవుతుంది. అప్పుడు పట్టుకోవడానికి ఏమీ లేదనుకో, ఆత్మ లేనట్టే. ఒప్పుకుంటావా అన్నాడు. ఒప్పుకోను అన్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు, వాడు ఒప్పుకోడు. ఎందుకంటే అబద్ధం చెప్పేవాడు ఎందుకు ఒప్పుకుంటాడు? వాడి నమ్మకం అంతే. నమ్మకానికి ప్రూఫ్లు ఉండవు. అదే వచ్చింది సమస్య. ఎవరు అడిగారు మూఢనమ్మకం అంటే ఏమిటని? ప్రూఫ్ అడగకుండా ఒప్పుకోవడమే మూఢనమ్మకం. అటువంటి ప్రశ్నలు వీళ్ళు అడిగారు. వీళ్ళని అవతల వాళ్ళు అడిగారు, ఏమని? నువ్వు చెప్పిందే జ్ఞానం అంటున్నావు కదా, నీ జ్ఞానానికి ప్రాతిపదిక ఏమిటి అంటే చెప్పారు, పంచేంద్రియ జ్ఞానం. కళ్ళు, ముక్కు, చెవులు, నాలిక, చర్మం, వీటి ద్వారా నేను బయట ప్రకృతికి సంబంధించిన జ్ఞానాన్ని నా ఆలోచనలోకి ఎక్కించుకుంటాను. ఇవేమీ లేకుండా ఉంటే బయట ప్రపంచానికి నాకు సంబంధం ఉండదు. కళ్ళు కనపడని, చెవులు వినపడని, చర్మం తిమ్మిరెక్కిపోయి, నాలిక రుచి తెలియకుండా, నోట్లో లాలాజలం లేకుండా, ముక్కుకి వాసన తెలియకుండా, ఈ 5 ఇంద్రియాలు పని చెయ్యకుండా ఉన్న మనిషికి వాడికి మిగతా ప్రపంచానికి సంబంధం ఉండదు. ఇందులో ఏదో ఒక్కటి పని చేసినా ప్రపంచంతో సంబంధం ఉంటుంది. ఈ 5 ఇంద్రియాల ద్వారా నేను ప్రకృతికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను అన్నాడు. అప్పుడు అవతల వాళ్ళు ఏం వాదించారు? నీ పంచేంద్రియ జ్ఞానం కరెక్ట్ అని ఏమిటి గ్యారంటీ? నువ్వు కంటితో చూసిందల్లా కరెక్ట్ అవుతుందా అన్నాడు. అంటే నేను కరెక్ట్గా చూసింది కరెక్టే అవుతుంది అన్నాడు. అలా కాదు, మసక చీకట్లో నువ్వు అలా వెళ్తూ ఉంటావు, అక్కడ దారికి అడ్డంగా సన్నగా పొడుగ్గా ఒకటి ఉంటుంది, అది తాడు నువ్వు అనుకోవచ్చు, అది పాము అవ్వచ్చు. లేదా పాము అనుకుంటావు, అది తాడు అవ్వచ్చు. భ్రాంతి పడతావా లేదా? దాన్నే తాత్విక చర్చల్లో రజ్జు సర్పభ్రాంతి అంటారు. రజ్జు అంటే తాడు, సర్పం అంటే పాము. రజ్జు సర్పభ్రాంతి ఫిలాసఫీలో వన్ ఆఫ్ ది కంటెన్షియస్ ఇష్యూస్, వాద ప్రతివాదాల్లో వాడేది. అది దీనికి చార్వాకులు ఏం చెప్పారు? నిజమే కదా, పొరపాటు పడతాం మనం కూడా. అప్పుడు ఏం చెప్పారు? మొట్టమొదట మసక చీకట్లో అయితే పొరపాటు పడతాం, పట్టపగలు పొరపాటు పడం. నెంబర్ 2, తాడును చూసి పాము అనుకుంటాము తప్ప తాడును చూసి అడవి పందనో, తాడును చూసి ఏనుగనో అనుకోం కదా. అంటే సారూప్యత ఉండాలి. దానితో దగ్గర పోలిక ఉన్నటువంటి ఇంకో విషయంతో పొరపాటు పడతాం. అది కూడా ఎప్పుడు? నాకు ఈ తాడు గురించి, ఆ పాము గురించి, రెండిటి గురించిన ముందస్తు జ్ఞానం ఉన్నప్పుడే పొరపాటు పడతాం. ఇది చార్వాకులు ఆ కాలంలో చెప్పిన లాజిక్. ఇప్పటికీ మనకు ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా? మరి ఆ పాతకాలం భౌతికవాద వాదనలన్నింటినీ మనం అధ్యయనం చేసి సామాన్య జనానికి చెబితే అప్పుడు ఈ బీజేపీ లేకపోతే మతోన్మాద గ్యాంగులు, హిందుత్వమే కాదు అన్ని మతాల్లోనూ ఉన్నాయి మత విద్వేష మూఢనమ్మకాల రాజకీయాల వాళ్ళందరూ ఒక మాట వాడతారు తేలిగ్గా, మీదంతా విదేశీ సిద్ధాంతం. భారతదేశం ఆధ్యాత్మిక దేశం, ఇది వాళ్ళే నిర్ణయం చేశారు, ఇది ఆధ్యాత్మిక దేశం అని. మరి చార్వాకులు గట్టిగా మాట్లాడితే వేదాల్లో ఉన్న నాస్తిక భావాలు, ఇందాకలా నేను చెప్పిన చాందోగ్య ఉపనిషత్తు, తర్వాత వచ్చిన కపిలుడు, గౌతముడు, కణాదుడు, వీళ్ళందరూ ఏం చెప్పారు? ఇది ఆధ్యాత్మికం అయితే వీళ్ళందరూ ఎలా వచ్చారు? కాబట్టి భారతదేశం ఆపండి సార్ చెప్పేసి, భారతదేశం ఆధ్యాత్మిక దేశం అని వాళ్ళు చెప్పేసుకున్నారు. నిజమే గోబోస్ అని అనుకుంటారు పిల్లలు, ఎందుకంటే స్కూళ్ళల్లో కూడా అదే రాస్తారు. ఇండియా ఈజ్ ఎసెన్షియల్లీ స్పిరిచువలిస్టిక్ అని రాసేస్తారు. అదేవి కాదు. భారతదేశంలో ఉన్న ప్రాచీన దర్శనాలలో ఉత్తర మీమాంస, దాన్నే వేదాంతం అని అంటాం, ఉత్తర మీమాంస అన్న దర్శనం తప్ప మిగతావన్నీ భౌతికవాద దర్శనాలే. మెజారిటీ మందే. మనం ఎంతమంది
ఆ మెజారిటీని ఎందుకు కోల్పోయామనేది ఆలోచించుకోండి. మనకు ఎప్పుడూ మెజారిటీ లేదని అనుకోకండి. వీటితో పాటు వేదాలని సవాల్ చేసినటువంటి బౌద్ధం, తొలి దశలో బౌద్ధం కూడా భౌతికవాదమే. తర్వాత దాన్ని మతంగా మార్చుకుంటే మాకు ఉపయోగం అనుకున్నటువంటి రాజులు, పాలక వర్గాలు దాని రూపం మార్చేసి దానిలో కూడా ఆత్మ, పునర్జన్మ, జాతక కథలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టి కులంతో అది కాంప్రమైజ్ అయ్యి దాని రూపం మారిపోయింది. కానీ బౌద్ధుడు భౌతికవాది. బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు చెప్పింది మొట్టమొదట స్యాద్వాదం అంటారు. అంటే డౌట్, ఉంది లేదు అన్నట్టుగా చెప్తాడు. కానీ ఉంది అని ఖరాఖండిగా దేవుణ్ణి ఎప్పుడు ఆయన నమ్మలేదు. మరి ఇంతమంది భౌతికవాదం వైపు ఉంటే ఆత్మ, పరమాత్మ దీని గురించి చెప్పిన ఒకే ఒక దర్శనం ఉత్తర మీమాంస అంటారు. దాన్నే వేదాంతం అని అంటారు. అంటే 1 of the 9 దర్శనాల్లో ఒక్కటి మాత్రమే మూఢనమ్మకాలతో ఉంది. 8 దర్శనాలు ప్రశ్నించే ధోరణి ఉండేది. ఎందుకు తగ్గిపోయింది అంటే ప్రశ్నించే వాళ్ళని బతకనివ్వలేదు కాబట్టి తగ్గిపోయింది. పెద్ద సిద్ధాంతం అక్కడ ఇప్పుడు కూడా అదే కదా. ఆ ముందు ఆ ఫోటోలు ఎందుకు అలా వచ్చాయి? వాళ్ళందరూ బతకనివ్వకపోతే వాళ్ళు ఫోటోల్లోకి ఎక్కారు. కానీ నిజం ఎప్పుడు బతుకుతుంది. నిజం చెప్పేవాడిని చంపేయచ్చు, కానీ నిజాన్ని చంపలేరు. ఆ నిజాన్ని బతికించే వాళ్ళు పుడుతూనే ఉంటారు. అందుకే ఇంతమంది ఇక్కడ ఉన్నాం. కాబట్టి చార్వాకంలోంచి మనం రావాల్సిన నిర్ధారణలు ఏమిటంటే, భారతదేశానికి ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైన సాంప్రదాయం భౌతికవాదం, నాస్తికవాదం, బ్రాహ్మణాధిపత్యాన్ని సవాలు చేసిన సిద్ధాంతం, ప్రజల్లో అత్యంత పలుకుబడి పొందినటువంటి సిద్ధాంతం. అది మొట్టమొదట. సో మనం ఏదో ఎక్కడ దారి తెన్ను లేకుండా వచ్చిన వాళ్ళం కాదు. చాలా పెద్ద రాజ్యం ఉంది, కుట్ర జరిగింది మధ్యలో. ఆ కుట్రని బయటపెట్టి తిరిగి మొత్తం ప్రజల రాజ్యాన్ని తిరిగి ప్రజల్లో స్వాధీనం చేసుకునేటువంటి కృషి మనం చేయాలి. ఇది చార్వాకం తాలూకా హిస్టరీ నుంచి మనకు రావాల్సిన మొదటిది. రెండవది ఏమిటి? ఆచరణ జ్ఞానానికి కొలబద్ద, నమ్మకం జ్ఞానానికి కొలబద్ద కాదు. మతాన్ని ఎదిరించాలంటే ఆచరణ కొలబద్దగా చెప్పాలి. చివరికి దేవుణ్ణి నమ్మేవాళ్ళు కూడా, మీరు క్రిస్టియానిటీలో మిరకిల్స్ అంటారు, దేవుణ్ణి ఉన్నాడు అని రుజువు చేయడానికి అక్కడ కొంతమంది అద్భుతాలు, కుంటివాడు నడవడం, గుడ్డివాడు చూడడం, ఇలాంటివన్నీ అక్కడ షో ఎందుకు చేస్తారంటే అలాంటివి చేయకపోతే జనాలు నమ్మరు. అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి లేడు అన్న వాళ్ళందరినీ చంపేసినా ఒక అబద్ధాన్ని పదే 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 రుజువు చేయడానికి నానా పాట్లు పడాల్సి వస్తుంది. అందుకనే కొత్త కొత్త బాబాలు వస్తారు, కొత్త కొత్త ఆచారాలు వస్తాయి, కొత్త కొత్త దేవుళ్ళు వస్తారు, కొత్త పూజలు వస్తాయి, వీటితో పాటు కొత్త వ్యాపారాలు వస్తాయి. ఇంత తిప్పలెందుకు? ఎందుకంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్నారు. అబద్ధాన్ని నిజం చేయాలనుకున్న వాళ్ళు ఇన్ని వేషాలు వేస్తున్నప్పుడు నిజాన్ని నిజంగా రుజువు చేయాలనుకున్న వాళ్ళం అన్ని వేషాలు వేయక్కర్లేదు. కానీ చెప్పేదేదో గట్టిగా చెప్పాలి, వాళ్ళని నిలేసేలా చెప్పాలి. నిలేసే పద్ధతి ఏమిటి అంటే ఆచరణ కొలబద్ద, ప్రాక్టీస్, ఆచరణలో రుజువు చేయి. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఉంటాయి, నెంబర్ 1 ర్యాంక్, ఆల్ ఇండియా నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 అని 3 సార్లు చెప్తారు. ఎందుకంటే 3 వచ్చి ఉంటారు. అలాగే నెంబర్ 1 నెంబర్ 2 ఇవన్నీ చెప్పి మాదే నెంబర్ 1 కాలేజ్ అంటారు. అందరూ అక్కడికి వెళ్ళి డబ్బులు కడుతూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళు చెప్పాల్సింది ఏంటి? అయ్యా మా కాలేజీలో 20,000 మంది పిల్లలు ఇంటర్మీడియట్ పరీక్ష రాశారు, 12,000 మంది పరీక్షలు చెట్టెక్కాయి, పాస్ అయిన 8,000 మందిలో ర్యాంకులు వచ్చిన వాళ్ళు 100 మంది, 7,900 మందికి దగ్గర మేము ఫీజులు తీసుకున్నాం కానీ వాళ్ళకి ర్యాంకులు రాలేదు. ఇది మా వాస్తవ పరిస్థితి, ఇష్టమైతే ఫీజులు కట్టండి లేకపోతే లేదని చెప్పాలి. చెప్తాడు ఎవడైనా? అలాగే దేవుడి గురించి చెప్పేవాళ్ళు కూడా ఎక్కడైనా ఆచరణ అనే పరీక్షకు నిలబడతారా? నిలబడరు అనేటువంటి దాన్ని జనాల మధ్య ఎక్స్పోజ్ చేయడానికన్నా మనం ఈ పని చేయాలి. అందుకని చార్వాకులు అనుసరించినటువంటి ఆ పద్ధతిని అనుసరించాలి. మూడోది ధైర్యం. ధర్మరాజు మహాభారత యుద్ధం అయిపోయి అంత రక్తపాతం అయిపోయిన తర్వాత పట్టాభిషేకానికి వెళ్తుంటే బ్రాహ్మణులు ఆశీర్వదించడానికి వస్తారు. ఏదైనా ఆశీర్వాదం లేకపోతే వాళ్ళ అథారిటీ లేకపోతే చెల్లదు కదా.
ఏ దేశంలోనైనా అంత ఇందకళ్ళ కింగ్ హెన్రీ గురించి ఆయన చెప్పారు, అలాంటిదే భారతదేశంలో కూడా ఉంది. ఆశీర్వదించడానికి వెళ్తుంటే ఆ మధ్యలోంచి ఒకడు వచ్చాడు, నీ అన్నదమ్ములందరినీ చంపేశావు, చివరికి నీ పిల్లలు ఉప పాండవులు కూడా చచ్చిపోయారు, ఇంత రక్తపాతం చేసి ఈ రక్తపు కూడుని తినడానికి కాను నువ్వు సింహాసనం ఎక్కుతున్నావు, నీకేమైనా మానవత్వం ఏమైనా ఉందా అని అడుగుతాడు. ఈ అడిగిన వాడు కూడా జంజం వేసుకుని ఉంటాడు. అమ్మ బ్రాహ్మణుడు నన్ను తిట్టాడంటే, శాపం పెట్టాడంటే నాకు కొంపలు మునిగిపోతాయని ధర్మరాజు ఏడుపు మొదలెడతాడు. వాడికి భయం. అప్పుడు మిగతా బ్రాహ్మణులందరూ చేరి, ఒరే వీడు మా వేషం వేసుకొచ్చినటువంటి చారువాకుడు, వీడి మాటలు నమ్మకం మేము ఆశీర్వదిస్తున్నాం అని చెప్పి వాడిని అక్కడికక్కడ చంపి తగలబెట్టేస్తారు. అలాంటి ప్రమాదం ఉందని ఆ ప్రశ్న అడిగిన చారువాకుడికి తెలీదా? కానీ అడిగాడా లేదా? అప్పుడు అడిగాడు కాబట్టి భారతంలో ఇప్పటికీ మనం శాంతి పర్వంలో దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. సత్యకామ జాబాలి రాముణ్ణి సవాల్ చేసిన వాడు ఎన్ని ఉన్నాయండి మన దగ్గర. కాబట్టి దాని మీద త్రిపురనేని గారు బ్రహ్మాండమైన పద్య నాటిక రాశాడు. అందుకని గతం తాలూకా వారసత్వం నుంచి మనం తెలుసుకుని ఇప్పుడు వర్తమాన ప్రపంచంలో అన్ని మూలల ప్రపంచం మొత్తం మీద ఉన్న శాస్త్ర విజ్ఞానం నుంచి మనం బలాన్ని స్వీకరించి మరింత బలంతో, ఆ రోజుల్లో అంత తక్కువ కమ్యూనికేషను, అంత తక్కువ భాష, అంత తక్కువ నెట్వర్క్ ఉన్న కాలంలో చారువాకులు అంత పనిచేస్తే ఈ రోజుల్లో ఇంత అభివృద్ధి అయిన తర్వాత మనం ఎంత పని చేయాలి? మనమందరం కలుసుకుని దేవుడు లేడని అనుకుని లేచి వెళ్ళిపోతే కుదరదు కదా. ఇంకేం చేయాలి? అది మీరు ఇవాళ రేపు ఆలోచిస్తే ఉపయోగం. జనాల్లో పాపులర్ అయ్యేటటువంటి చావ ఉన్నటువంటిది నాస్తికవాదం. అది నిజం చెబుతుంది కాబట్టి నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. అందుకని ఆ విశ్వాసంతో మీరంతా ఈ 2 రోజుల వర్క్షాప్లో మీరు పాల్గొని మీ ఆలోచనలు సూచనలు నిర్వాహకులకు తెలియజేస్తారని చెప్పి. ప్రశ్నోత్తరాలు ఉంటే అడగండి. ఎక్కువ అంటే నేను ఎక్కువ చెప్పేదానికంటే ఏదైనా మీరు ఏ ప్రశ్న అయినా పర్వాలేదు, నాకు చేతనైన నేను చెప్పిన సమాధానం. కపిలుడు, కణాదుడు, చారువాకుడు దేవుడి గురించి చెప్పారా, పరలోకం గురించి చెప్పారా? ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్పారు. కపిలుడు స్వభావవాదం అని చెప్పాడు, దేవుడు లేడు అని చెప్పాడు. కానీ వేదాల అధికారాన్ని అంగీకరించాడు. ఎక్కడా పరలోకం ఉందనే చెప్పలేదు. ఎవరో చెప్పారు, అసలు ఈ లోకం ఎలా వచ్చింది అని అడిగారు కణాదుడిని. అడిగితే లోకం ఉంది సహజంగా, పదార్థం లక్షణం సహజంగా అది ఉంటుంది, రూపం మారుతూ ఉంటుంది తప్ప పదార్థాన్ని ఎవడు పుట్టించలేడు, ఎవడు నాశనం చేయలేడు చెప్పాడు. అదేంటి? ఒక కొండ ఉందనుకో, దాన్ని చేయడానికి ఎవడో ఒక కుమ్మరు ఉండాలి కదా, అలాగే ఈ ప్రపంచాన్ని చేయడానికి ఒక దేవుడు ఉండాలి అని అవతలవాడు అన్నాడు. ఓకే, నీ వాదన ఒప్పుకుందాం, కొండ చేయడానికి కుమ్మరి కావాలి. మరి ఆ కుమ్మరిని చేయడానికి ఎవరు కావాలి? అప్పుడు ఇంకోటి కావాలి కదా, మరి వాణ్ణి చేయడానికి ఎవరు కావాలి? కాబట్టి నీ ప్రశ్న కొండకి కుమ్మరికి ఉన్న వాదన సామ్యం చెల్లదు. ఎందుకు చెల్లదంటే ఇక్కడ ఉన్న మట్టిలోంచి వాడు కుండ తయారు చేసాడు తప్ప గాలిలోంచి చేయలేదు. ఇది కణాదుడు. కణాదుడు అంటే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల నాటివాడు, 800-900 కాలం నాటివాడు. సాంఖ్యం అంటారు. ఈ కణాదుడు కూడా పాపులర్ అయ్యాడు, కానీ వేదాల అధికారాన్ని ఆయన ప్రశ్నించలేదు కాబట్టి సాంఖ్యుడు నెత్తి మీద ఇంత కాషాయం ఏదో పోసి ఆయన చెప్పిన సాంఖ్యాన్ని భగవద్గీతలో ఒక యోగం కింద మార్చేశారు. వీళ్ళకి ఇదో లక్షణం ఉంది, నువ్వు పాపులర్ అయితే నిన్నేమీ చేయలేకపోతే మావాడే అని చెప్పేసి కలిపేసుకోవడం. వాడి మీద మన బురద వేసేసి మావాడే అని కలిపేయడం. ఆ రకంగా వీళ్ళని కల్పించారు. ఆ కలిపిన వాడలో మొట్టమొదటి వాడు కపిలుడు. ఇంకా కణాదుడు వైశేషికం చెప్పిన దానిలో ఏం చెప్పాడంటే, అణువులు సంయోగం వల్ల పదార్థం ఏర్పడింది, అణువులు ఎలా విడిపోతాయి, ఎలా కలుస్తాయి, ఇదంతా బాగా చెప్పాడు. కానీ మూల ప్రశ్న దగ్గర పల్టీ కొట్టాడు. మూల ప్రశ్న ఏమిటి? అసలు ఈ అణువులకి మూలం ఏమిటి అంటే, అణువులకు మూలం అతీతమైన శక్తి అని ఒప్పేసుకున్నాడు. ఆయన అణు సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి, ఇది నాశనం అయిపోకూడదు అన్న తాపత్రయంలో ఇక్కడ కాంప్రమైజ్ అయ్యాడు. ఈ కాంప్రమైజ్ అవ్వడం భారతీయ సైంటిస్టుల్లో చాలా కాలం నుంచి ఉంది. మన భారతదేశంలో వైద్యం
ఆయుర్వేదం చాలా కాలం అంటరాని వాళ్ళ వృత్తిగా ఉండేది. వైద్యుల్ని భోజనాలకు పిలిచేవాళ్ళు కాదు, వైద్యుల్ని అంటుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వైద్యులు శాస్త్రం చెప్తారు, శాస్త్రం కులాన్ని ఒప్పుకోదు. దైవాంశ సంభూతుడైన మహారాజు గారికి విరోచనాలు వస్తాయా? అసహ్యంగా లేదా? కానీ వైద్యుడు వచ్చి మందిస్తే తప్ప విరోచనాలు తగ్గవు. కాబట్టి రాజు కూడా మామూలు మనిషే అని రుజువు చేయడానికి సాక్ష్యం వైద్యుడు. అందుకని వైద్యుల దగ్గరికి రానివ్వకూడదురా బాబు అని చాలా కాలం దూరంగా ఉంచారు. కానీ వాళ్ళు నేర్చుకున్న అపారమైన విజ్ఞానం నాశనం అయిపోకుండా ఉండాలని వీళ్ళు రాసిన చరకుడు, సుశ్రుతుడు వీళ్ళు రాసినటువంటి గ్రంథాల్లో పూర్వజన్మలో చేసుకున్న పాపం వల్ల జబ్బులు వస్తాయని 1-2 శ్లోకాలు కలిపి స్టాంప్ అప్రూవల్ తెచ్చుకున్నారు. మనం కూడా మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ తెచ్చుకోవాలంటే ఒక ప్లాన్ ఇస్తాం, కట్టేటప్పుడు వేరే ప్లాన్ చూపిస్తాం కదా. అలాంటి డొంక తిరుగుడు వ్యవహారం నడిపారు. ఈ కణాదుడు కూడా అటువంటి డొంక తిరుగుడు వ్యవహారంతో వచ్చాడు. కానీ అతని బేసిక్ సిద్ధాంతం రైట్. చార్వాకులు అంటే పూర్తిగా నో కాంప్రమైజ్, లేడు చంపేస్తే చంపేయి, నరికేస్తే నరికేయి, నా వాదన నా వాదనే, నేను చెప్పేదే అని రాజీ లేకుండా నిలబడ్డది చార్వాకులు. అందుకనే ఆశ్రమానికి చార్వాక ఆశ్రమం అని పెట్టారు పేరు, కపిలుడి ఆశ్రమం అని పెట్టలేదు కదా. ఎక్కడో కాంప్రమైజ్ ఉంది, ఇక్కడ కాంప్రమైజ్ లేదు. అది చార్వాకుడు తాలూకా ఇది. పరలోకం గురించి కూడా వీళ్ళందరూ చెప్పింది చాలా క్లియర్. పరలోకం అనేటువంటిది లేదు, ఇదే లోకం. అంతేకాదు ఈ లోకం నిరంతరం మారుతూ ఉంటుంది. మారుతూ ఉండే ఈ లోకాన్ని అర్థం చేసుకోవాలని కూడా వాళ్ళు చెప్పారు. సార్ నేను అడుగు సార్, మహాభారతం ధర్మయుద్ధం, సైనికులు, జంతువులు, రకరకాల వంట వార్పులు కలిపితే ఇంకా కొంతమంది ఉంటారు. కేవలం మిగిలింది మట్టుకి 10-15 మంది మాత్రమే. 10-15 మంది మాత్రమే మిగలటం ధర్మయుద్ధం అవుతుందా? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఇప్పుడు ఏంటంటే పురాణాలు అంటేనే అతిశయోక్తి. వాళ్ళు ఇన్ని అక్షౌహిణులు అంటే, నేను ఒకసారి ఈ అక్షౌహిణి లెక్కలు ఏమిటని తీస్తే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం అయితే అంత జనాభా భారతదేశంలో ఉపఖండంలో ఆ రోజు లేరు. రెండోది, అంతమంది విల్లంబులు లాంటివి పట్టుకోవాలంటే అప్పటికి అంత ఇనుము ప్రొడక్షన్ ఉండాలి, లేదు. మరి రాసినవాడికి ఏమిటి వాడు ఊహ. మా అబ్బాయి నన్ను చిన్నప్పుడు ప్రశ్న అడిగాడు, వాడు 4 ఏళ్ళప్పుడు, భీముడికి బలం ఎక్కువ ఆంజనేయుడికి బలం ఎక్కువ అన్నాడు. అంటే పాండవ వనవాసం సినిమా చూపించి ఆంజనేయుడికే బలం ఎక్కువ, ఎందుకంటే భీముడు ఆంజనేయుడి తోకని కూడా ఎత్తలేకపోయాడు అన్న. ఓకే, వాడు ఇంకో ప్రశ్న అడిగాడు, ఆంజనేయుడికి బలం ఎక్కువ చిరంజీవికి బలం ఎక్కువ. బుర్ర గోక్కున్నాను. ఆంజనేయుడికే బలం ఎక్కువ అన్నాను. ఏమీ కాదు, చిరంజీవికే అన్నాడు. ఎలాగరా అన్నాను. అంటే ఆంజనేయుడు పెద్ద గద తీసుకుని 1 by 1 కొడతాడు, చిరంజీవి ఉట్టి చేతులతో ఒకేసారి 20 మందిని కొట్టేస్తాడు, చిరంజీవికే బలం ఎక్కువ. ఒరే సినిమాలో అలా చూపిస్తారా అన్నాను. అది కూడా సినిమాయే కదా అన్నాడు. ఒరే వీడికి ఉన్నపాటి లాజిక్ నాకు లేకపోయింది, వ్యాసాలు రాసేస్తున్నాను, పుస్తకాలు రాసేస్తున్నాను కానీ అనుకున్నాను. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా పెంచితే మనకంటే పవర్ఫుల్ చార్వాకులు అవుతారు, సైంటిస్టులు అవుతారు. వాళ్ళ బుర్రలు మనం చెడగొట్టేస్తూ ఉంటాం. అది మనం చేసే సగం పని. మనకు తెలియకుండా ఈ విద్యా వ్యవస్థలో వాళ్ళకి నెట్టి అందరితో పాటు. ఇది ఎందుకు చెబుతానంటే మహాభారతం కానీ రామాయణం కానీ లోకల్ గాథలు, లోకల్గా అధికారం కోసం ఇంటర్నెసైన్ అంటారే, ఆయా తెగల మధ్య అధికారం కోసం జరిగిన యుద్ధాలలో ఒకళ్ళు గెలిచి ఉండొచ్చు, ఒకళ్ళు ఓడిపోయి ఉండొచ్చు, ఈ చాలా జరిగి ఉండొచ్చు. ఈ జరిగినటువంటి నిజంగా యుద్ధం జరిగిందా లేదా అంటే ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగిందన్న దాఖలాలు కూడా చూపించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ యుద్ధం ఈ పురాణ గాథల్లో చెప్పినంత పెద్ద యుద్ధం, అద్భుతాలు ఇవన్నీ ఉన్నాయని ఏమీ లేవు. మాయాబజార్ సినిమా మనందరికీ తెలుసు. మాయాబజార్ సినిమా అనేది భారతంలో లేనే లేదు అని వాదించే ఛాందస పండితులు ఉన్నారు. అసలు భారతంలోనే మీరు చెప్పినవి చాలా నిజంగా జరిగినవి లేవు కదా. మాయాబజార్ కూడా బాగానే ఉంది, ఇది కూడా కలుపుకోండి అని మనం చెప్పవచ్చు. ఊహ, పురాణాలు, గాథలు వీటన్నిటిలో ఎగ్జాజరేషన్, అతిశయోక్తులు, అవాస్తవాలు, వక్రీకరణలు చాలా ఉంటాయి.
పురాణాలే చరిత్ర అని చెప్పే ప్రభుత్వాలు ఉండడం వల్ల మనం కన్ఫ్యూజ్ అయిపోకూడదు. పురాణాలే పుక్కిటి పురాణాలు అని వాటి పేరు. ఇంగ్లీష్లో మైథాలజీ అంటారు. మైథాలజీ అంటే మిత్ అంటే కల్పన. కాబట్టి పవిత్రమైన కల్పనలు, పోనీ రామాయణం పవిత్రం, భారతం పవిత్రం అంటే పవిత్రమైన కల్పన, పవిత్రమైన అబద్ధం, నిజం కాదు. ఆ లోకల్గా జరిగిన చిన్న చిన్న సంఘటనలు తీసుకుని హైలైట్ చేసి రకరకాలుగా చేసి వాళ్ళ మత ప్రచారానికి వాడుకున్నా తప్ప ఇంకోటి కాదు. కాబట్టి భారతంలో ధర్మం అధర్మం అదేమి ఆ చర్చ ఏమి కాదు. అక్కడ యుగం మార్పిడికి సంబంధించింది. అది వేరే సబ్జెక్టు. కానీ క్లుప్తంగా చెప్తాను. దుర్యోధనుడు వాళ్ళు తెగల ఉమ్మడి అధికారానికి ప్రతినిధులు. రాజ్యం పంచడానికి వీలు లేదు, ఉమ్మడిగానే ఉంటుంది అది. ధర్మరాజు ఈ బ్యాచ్ ఏమిటి, ఎవడి రాజ్యం వాడికి ఇచ్చేయాలి, వ్యక్తిగత ఆస్తి కావాలి. నువ్వు రూల్ ఒప్పుకో, కనీసం ఒక్కొక్క ఊరిచ్చి మాకు చాలు. కాన్స్టిట్యూషన్ చిన్న పిసరు అమెండ్ చేసినా మాకు చాలు, తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటాం. ఎవడి రాజ్యం వాడికి ఉండే హక్కు ఉంది అని నువ్వు ఒప్పుకుంటే చాలు. దుర్యోధనుడు అన్నాడు, నేను ఐఎమ్ బౌండ్ బై ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం ఇది ఉమ్మడి ఆస్తి, ఉమ్మడిగానే ఉండాలన్నాడు. అందుకని కురు పెద్దలందరూ కూడా దుర్యోధనుడి వైపు ఉన్నారు. ఈ భీష్ముడు వీళ్ళందరూ కూడా ఎవరి వైపు ఉన్నారు, అటేపే ఉన్నారు. కానీ ఆ ధర్మం పాత ధర్మం అయింది, వ్యక్తిగత ఆస్తి ధర్మం కొత్త ధర్మం అయింది. కొత్త ధర్మం గెలిచింది. ఈ గెలిచిన ధర్మానికి బాగా మంట పెట్టి ఎగసంతోసి మొత్తం తగువుకు మూల కారణం అయిన వాడు కృష్ణుడు. అందుకని కృష్ణుడు యుగ పురుషుడు అయ్యాడు. ఇది దానిలో ఉన్న అసలు సారాంశం. ఇదంతా మనం వీటన్నింటినీ కాకుండా అందులో ఆ సంఘటనలు వాటిల్లోకి వెళితే మనకేం పెద్ద ఉపయోగం లేదు. ఇందక్కడ చార్వాకుడి గురించి చెప్పాను కదా అని అడగచ్చు. ఇంత పురాణంలో ఇంత కల్పనలో కూడా చార్వాకులు వాళ్ళని ఎంత బెదిరించారంటే, ఎక్కడో ఒకచోట వాళ్ళ గురించి రాయకపోతే రచయితకి తోచలేదు. వీళ్ళ గురించి ఏదో రాసేయాలి, చెడ్డగా రాసేసి వీళ్ళని చిత్రీకరించాలని ప్రయత్నించాడు. ఆ పాయింట్ ఇందాక చెప్పడం మర్చిపోయాను. చార్వాకుల గురించి మనకు ఎలా తెలిసింది? వాళ్ళు రాసిన పుస్తకాలు ఏం దొరకలేదు, కానీ వాళ్ళని మిగతా వాళ్ళు తిట్టకుండా తిట్టారు. ఎక్కడెక్కడ ఎవడెవడు ఎలా తిట్టాడో వాటన్నింటినీ సేకరించి తర్వాత పండితులు వీళ్ళు ఇలా తిట్టాడంటే ఈ చార్వాకులు ఇలా చెప్పు ఉండాలి అని చెప్పి లోకాయతవాదాన్ని తిరిగి రీబిల్డ్ చేశారు. లోకాయత అని దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ గారు రాసిన అవుట్ స్టాండింగ్ పుస్తకం. మీరందరూ వీలైతే చదవండి. ఎంత గొప్పగా ఎవడు ఎక్కడ ఎలా తిడితే దాన్ని హిస్టారికల్గా చారిత్రకంగా ఎలా అర్థం చేసుకుని ఎలాగ మనం దాని నుంచి చార్వాకులు ఏం చెప్పారో నేర్చుకోవచ్చు అనేది దానిలో చక్కగా రాశారు. అందుకని ఆ పుస్తకాన్ని మీరు వీలైతే చదవండి. దాన్ని సంక్షిప్తంగా కూడా వేశారు మన వాళ్ళు, అవి కూడా చూడొచ్చు మీరు. ఇంకా ఏమున్నాయి సార్? దేవుడు లేడని నీకు ఎలా తెలిసింది? అదేంటి, ఉన్నాడని తెలిసిందని వాడు చెప్పాలి కదా. ఇందాక నేను చెప్పాను, నాకు తెలిసి దేవుడు లేడు, నీకు తెలిస్తే ఉన్నట్టు ఎక్కడున్నాడో నీకు ఎలా తెలిసిందో నువ్వు చెప్పు, అంతే తప్ప నేనెందుకు చెప్పాలి? ఈ ప్రశ్న అడగడమే దేవుణ్ణి రుజువు చెయ్యలేని వాళ్ళు అడిగే పిరికి ప్రశ్న. అంతే, అయిపోయింది సార్. సార్ ఈ ప్రశ్నోత్తరాలు సార్, అదే ఏమైనా ఉంటే అంతే. ఎలా తెలుసుకోగలిగినావు? ఏమిటి తెలుసుకోవాలి? లేని దానికి నేను తెలుసుకోవడం అంటే ఉంటే తెలియాలి కదా. లేడు కాబట్టి ఉన్నవాడు చెప్పాలి, ఉన్నాడనేవాడు చెప్పాలి తప్ప లేనివాడు ఎందుకు చెప్తాడు? ఇది బాగుందండి. నేనేమిటి తెలుసుకున్నాను? నేనేమిటి తెలుసుకోవాలి? నాకు తెలియాల్సింది దేని గురించి చెప్పండి. దేని గురించి నాకు తెలియాలి చెప్పండి. నాకు అర్థమైంది, మీరు చెప్పండి, పర్లేదు, మైక్ తీసుకుని చెప్పండి. నేను దేని గురించి తెలుసుకోవాలి? లేదని మీకు ఈ విషయం లేదనే విషయము మీకు ఎలా తెలిసింది? పుస్తకాల ద్వారా తెలిసిందా? మీ తల్లిదండ్రుల ద్వారా తెలిసిందా? గురువు ద్వారా తెలిసిందా? ఎలా తెలిసింది? నేను దేవుడు ఉన్నాడేమో, ఎక్కడైనా ఉన్నాడేమో అని నేను వినండి అని వెతికి లేడని నాకు అర్థమైన తర్వాత నాకెవరు ప్రత్యేకంగా ఎవడోడు వచ్చి అవతారంలాగా దర్శనం ఇచ్చి దేవుడు లేడు నాయన ఇదే జ్ఞానం అని నాకు ఎవడో చెప్పలేదు. లేనిదాన్ని నేను కనుక్కోవడం ఏంటండి మీ లాజిక్? ఏమిటి తెలియాలి? అది నాకు అర్థం కాలేదు. లేని దాన్ని తెలియడం ఏంటి సార్?
అదే లేనిది ఎలా తెలుసుకుంటారు? ఉన్నది తెలుసుకుంటాడు ఎవడైనా. లేనిది తెలుసుకోవాలనేదే రివర్స్ తర్కం. అది ఇలాంటి ఇప్పుడు అసలు బేసిక్గా శాస్త్ర దృక్పథంతో ఆలోచించే వాళ్ళు ఆచరణలో రుజువైన దాన్నే స్వీకరించాలి అనుకున్నాక ఆచరణలో రుజువైనవే స్వీకరిస్తారు. లేనిది స్వీకరించరు. ఆచరణలో రుజువు కాలేదు దేవుడు అనేది, కాబట్టి నేను స్వీకరించలేదు. దానికి ప్రత్యేకంగా మళ్ళా రుజువు చేస్తే అప్పుడు స్వీకరిద్దాం, అందరం స్వీకరిస్తాం. ఇక్కడ సైన్స్ రుజువు చేసిన దాన్ని మేము కాదంటామనే మూర్ఖులు ఎవడూ లేరు కదా. నాకు ఇవ్వండి, మీరు ఇది కంటిన్యూ సార్. మిత్రులారా, ఎవరైనా సరే దేవుడున్నాడా దెయ్యం ఉందా? ఎందుకంటే భయం నుంచి దెయ్యం వచ్చింది. ఆ దెయ్యాన్ని మనకి ఆసరాగా దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఇంతవరకు దెయ్యాన్ని ఎక్కడ ఓడించలేదు. ఎందుకంటే దెయ్యాన్ని ఓడిస్తే దెయ్యం ఉండదు. ఎందుకంటే దెయ్యం ఉండనప్పుడు ఆ భయంకి అవతార్పుగా దేవుడు అనేవాడు లేడు. అయినా దేవుణ్ణి ఎలా నిర్వచించుకున్నారు? రూపం లేదు. దేవుడికి ఒక రూపం లేదు. కంటితో చూడలేడు, చెవులతో శబ్ద వినలేడు, రుచి జ్ఞానం లేదు, శ్వాస తీయలేడు, స్పర్శ జ్ఞానం లేదు. ఈ ఏమీ లేని వాడికి అసలు వాడి దేవుడు ఎట్టా అవుతాడు? చనిపోయిన ఏ వ్యక్తికైనా సరే ఇవేవి పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేయవో. పనిచేయని వాడు దేవుడు అవుతాడా? మీరు ప్రతిపాదించారో ఆ దేవుడిని మీరు చూపించలేకపోయారు కాబట్టి మేము దాన్ని తిరస్కరిస్తున్నాం. ప్రత్యక్ష ప్రమాణం లేదు. మిత్రులారా, ఇక్కడ చాలా చూడండి, దేవాలయాల్ని, చర్చిల్ని, మసీదుల్ని 250 సంవత్సరాల పూర్వం ఒకటి కనుగొన్నాడు. ఏం కనుక్కున్నాడు అంటే లైట్నింగ్ అరెస్టర్ అని కనుక్కున్నాడు. అంటే పిడుగులు పడేటప్పుడు పెద్ద భవనాలు, చర్చిలు ధ్వంసం కాకుండా ఉండటం కోసం. అది ప్రతి దేవాలయానికి కట్టడానికి, మసీదుకి, చర్చికి, దేనికైనా సరే అది మనం ఇచ్చేయాల్సిందే. ఇది చెయ్యకపోతే అది ధ్వంసమైపోతుంది. అది పిడుగు అంటే ఆవేశాన్ని, మేఘాల్లో ఆవేశాన్ని అది న్యూట్రలైజ్ చేస్తుంది. కాబట్టి సైన్సు వీటన్నిటినీ, ఈ దేవుళ్ళుగా చెప్పే వాటన్నిటినీ కాపాడుతుంది. సైన్సే కాపాడుతుంది. దేవుడిని తను రక్షించుకోలేడు. ఎందుకంటే దేవాలయంలో దేవుడు సొమ్ములు, దేవత సొమ్ములు, దేవుడే మాయమవుతాడు. కానీ ఒక్క సీసీ కెమెరా అప్పుడు మనకుందిగా చూసారా, సైన్స్ మాత్రమే ఏం జరిగిందో పట్టిస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది శర్మ గారిది. దీని తర్వాత పుస్తకావిష్కరణ ఉంటుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శర్మ గారు కేవలం ఉపరితలాన్ని ఇచ్చేసారు. చాలా లోతుపాతులు ఉన్నాయి. హీ నోస్. ఆయనకి ఈదటం ఒక మంచి ఈతగాడు, గజ ఈతగారు శర్మ గారు. ప్లీజ్ అడగండి, అందరికీ వినపడదు. వేమన గురించి, మీ వీరబ్రహ్మము వేమన గురించి మీ అభిప్రాయములు కొంచెం. చాలా బాగా చెబుతున్నారు, ప్రజల్లోకి వెళ్తారు. ప్లీజ్. ఇప్పుడు వారు అడిగింది ఏంటంటే వేమన గురించి, వీరబ్రహ్మం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఒక ఆయన 18వ శతాబ్దం అనుకుంటాను వీరబ్రహ్మం, 14, 15 వేమన. ఆ కాలపు పరిజ్ఞానం, ఆ రోజుల్లో వాళ్ళు బతికిన బతుకు, ఆ 2 సినిమాలు కూడా వచ్చాయి. అయితే వాళ్ళిద్దరూ ఒక విషయంలో మనం వాళ్ళని ఉపయోగించుకోవచ్చు. వాడి దేవుడు లేడు అని అక్కడ చెప్పలేదు. వీరబ్రహ్మం గారి నేను ఏకంగా దేవుడిని చేసి గుళ్ళు కూడా కట్టేశారు ఆ తర్వాత కొంతమంది. కానీ కుల వ్యవస్థని సవాల్ చేశారు. ఆడవాళ్ళు మగాళ్ళ కంటే తక్కువ అన్నదాన్ని వాళ్ళు ప్రశ్నించారు. ఈ బూటకపు మూఢనమ్మకాలని వాళ్ళు ప్రశ్నించారు.
కాబట్టి వాళ్ళు ఏ మేరకు సమాజ పురోగతికి పనికొచ్చే పాత్ర పోషించారో ఆ మేరకు వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎప్పుడైనా సమాజంలో 100% మనం చెప్పిందే చెప్పేవాడు ఉండాలి అని అనక్కర్లేదు. నాతో పాటు నువ్వు కొంత దూరమే నడవచ్చు, కానీ నడిచినంత మేరకు నేను నాతో కలుపుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానన్న అప్రోచ్ తీసుకోవాలి. ఆ రకంగా వేమన నుంచి, ఈయన నుంచి, వీరబ్రహ్మం గారి నుంచి, ఇంకా ఇప్పుడు ఇందాక పాటల్లో చెప్పారు నారాయణ గురు నాస్తికుడు కాదు, కానీ పెద్ద సంఘ సంస్కృత ఉద్యమాన్ని నడిపినవాడు. కాబట్టి వీళ్ళందరినీ, బసవేశ్వరుడు, వీళ్ళందరినీ మనం ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకోవాలి. మనకు క్లారిటీ ఉండాలి. అవన్నీ అది పెద్ద రెలవెంట్ కాదండి. వేమన ఎలా బతికాడు, వేమన ముండలతో ఎప్పుడు తిరిగాడు, ఇవాళ చాలా ఉన్నాయి. అవన్నీ మనకు కావాలి. వేమన చెప్పిన బోధనల్లో సమాజానికి ఈరోజు పనికొచ్చే వాటిని మనం తీసుకోవాలి. వేమన కొన్ని బూతు పద్యాలు కూడా చెప్పాడు. మనం ఒక వ్యక్తిని ఆరాధిస్తే వాడు ఏం చేసినా అంతా ఆరాధించేసి, తిడితే వాళ్ళు ఎంత మంచి చేసినా తిట్టి ఆ రకమైన స్వీపింగ్ నిర్ణయాలకు రాకూడదు. అందులో మనకు పనికొచ్చేది మనం తీసుకోవాలి. మనకు ఆ విజ్ఞత ఉండాలి. ఇందాకల్లా ఆయన నీకు ఎలా తెలిసింది అని అడిగాడు కదా. అసలు తెలుసుకునేదానికి ప్రమాణాలు ఏమిటనేది కూడా మన ప్రాచీన దర్శనాల్లో ఉంది. ఒక దర్శనం ఆ సత్యం ఏమిటి అనేది తెలుసుకునేదానికి ప్రమాణాలు గౌతముడు నిర్వచించిన ఉన్నాయి. ప్రత్యక్ష, ఉపమాన, అనుమాన ప్రమాణాలు అంటారు. ఇప్పటికీ కోర్టుల్లో వాటినే వాడతారు. ప్రత్యక్ష ప్రమాణం అంటే డైరెక్ట్గా సాక్షి, డైరెక్ట్గా నేను మర్డర్ చూశాను అంటే వాడు పవర్ఫుల్ ఎవిడెన్స్. అనుమాన ప్రమాణం, నేను మర్డర్ చేస్తుండగా చూడలేదు కానీ వాడి చేతిలో మర్డర్కి ఉపయోగించిన కత్తిని చూశాను కాబట్టి వీడే హంతకుడు అయ్యి ఉంటాడు అంటే అది అనుమాన ప్రమాణం. ఉపమానం అంటే ఏమిటి? ఫలానా చోట జరిగిన మర్డర్ ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలాగే జరిగింది కాబట్టి అక్కడ ఎవడ హంతకుడో వాడే ఇక్కడ హంతకుడు అయ్యి ఉంటాడు అనుకోవడం, అది ఉపమాన ప్రమాణం. ఈ మూడు ప్రమాణాలకి దేవుడు అనే నిర్వచనం ఎక్కడా అతకడం లేదు. ఎందుకంటే దేవుడిని ప్రత్యక్షంగా చూశాను అని ఎవడైనా అన్నాడు అనుకోండి, అసలు దేవుడు నిర్గుణుడు, గుణం లేనివాడు దేవుడు. వాడికి ఆకారం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, కొలతలు లేవు, ఉంటాడం లేదు, లేయడం లేదు, ఆది మధ్యాంతరహితుడు, మొదలు కొస లేదు, పుట్టుక లేదు, చావు లేదు, రూపం లేదు, రంగు లేదు, గుణం లేదు. ఎలా తెలుసుకుంటారు? కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం చెల్లదు. ఇక అనుమాన ప్రమాణం, అల్లక్కడ నాకు అల్లవాడికి కనబడ్డాడు కాబట్టి నాకు కనబడ్డాడు అని చెప్పేవాడు ఎవడైనా ఉంటే మొదటిది చెల్లనప్పుడు రెండోది కూడా పనికిరాదు, మూడోది కూడా అలాంటిదే. కాబట్టి దేవుడు అనేదానికి ప్రమాణాల కొలబద్ద పెట్టుకుంటే చెల్లదు. ప్రమాణాల కొలబద్ద కాదు, ఇంతమంది నమ్ముతున్నారు కాబట్టి నువ్వెందుకు నమ్మవు అంటే అది ఆధిపత్య వాదనే. అందులో ఇంకా ఇంతమంది నమ్మారు, నువ్వు నమ్మవా, నీ సంగతి తేలుస్తాం. ఇప్పుడు అదే కదా, మా మనోభావాలు గాయపడ్డాయని చితగొట్టి చంపేస్తుంటే దానికి రుజువులేంటి, సాక్ష్యాలేంటి? ఇది ఆధిపత్యం, ఇది నియంతృత్వం, ఇది ఫ్యాసిజం. దీని మీద పోట్లాడాలి, దీన్ని ఒప్పించే ప్రయత్నం కాదు. మన రోడ్డు మీదకి పెద్ద ఆంబోతు వచ్చిందనుకోండి, రోడ్డు మీదకి ఒక ఆంబోతు వచ్చిందనుకోండి, ఆంబోతుకి నువ్వు ఎడం పక్కనే నడవవలను, ఎర్ర లైట్ వచ్చినప్పుడు ఆగవలను అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, ట్రాఫిక్ కానిస్టేబుల్ వాడిని ఏమంటాం? ఆంబోతుని ఏం చేయాలి? తన్ని తరివేయాలి. ఫ్యాసిజం కూడా అంతే, దాన్ని తన్ని తరివేయాలి. అంతకుమించి దానికి వేరే కొలబద్దలేం లేవు. మీరందరూ మంచి హాట్గా ఉంది. లంచ్ బ్రేక్లో వేడివేడిగా అన్నంతో పాటు ఇది కూడా చర్చ చేయండి, పర్వాలేదు. ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, వాళ్ళు కొత్తగా వచ్చారు. ఈ చార్వాక్ ఆశ్రమం నుండి వాళ్ళు ఏం తీసుకెళ్ళాలో ఒక 5 పాయింట్లు చెప్పండి. ఇందాక చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. మొట్టమొదటి పాయింట్, మీరు ప్రశ్నించడం అనేటువంటిది నేర్చుకోండి. ఫస్ట్ క్వశ్చన్, మన యూత్ అంతా మర్చిపోయింది ప్రశ్నలే. ఇప్పుడు ప్రశ్నించడం లేదు.
ఎందుకంటే మార్కులు ర్యాంకులు రావాలంటే వాడు ప్రశ్నించిన దానికి నువ్వు సమాధానం చెప్పే పనిలోనే ఉన్నావు. మా చిన్నప్పుడు ఏంటంటే మాస్టర్ పాఠం చెప్పిన తర్వాత పిల్లల ప్రశ్నలు అడిగే వాటికి సమాధానాలు బాగా చెప్పిన వాడే మాస్టర్. ఇప్పుడు అదేమీ లేదు. ర్యాంకులు ఎక్కడ బాగా వస్తాయో అదే చదువు. ర్యాంకులు రావాలంటే ప్రశ్నలు ఉండకూడదు, బట్టి అడిగిన ప్రశ్నకి సమాధానం రాయాలి. అందుకని కొత్త తరం చాలామంది ప్రశ్నించడం అనే అలవాటు వాళ్ళకి కాలేజీల్లో స్కూళ్ళల్లో ఎక్కడ ఎంకరేజ్ చేయడం లేదు. మీరు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తు సమాజం మీది. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు నేను ఇంకా భవిష్యత్తు పెద్ద సమాజం నాకు ఉందని అనుకోవడానికి లేదు. కానీ 30 ఏళ్ల వాళ్ళు, 20 ఏళ్ల వాళ్ళు, 15 ఏళ్ల వాళ్ళు భవిష్యత్తు సమాజం వాళ్ళది. ఆ సమాజం ఎలా ఉండాలనేది వాళ్ళు రూపొందించాలి, వాళ్ళు దాన్ని డెవలప్ చేయాలి. కాబట్టి మొట్టమొదటిది ప్రశ్న. ఏ ప్రశ్న అనేది నీకు ఏ సమస్య ఉన్నా, నీ దేని మీద అన్యాయం అనిపించినా, ఏది తప్పు అనిపించినా, ఏది అర్థం కాకపోయినా అన్నింటినీ ప్రశ్నించడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. దానికి సంతృప్తికరమైన సమాధానం వచ్చిందాకా అన్వేషిస్తూ ఉండాలి. ఈ అన్వేషణ చేయడానికి వాద ప్రతివాదాలు ఒకటే కాదు. ఎందుకంటే వాదించేటప్పుడు ఓ మాట ఇటు ఓ మాట అటు అవుతాయి. పుస్తకాలు చదవండి. అది కిండిల్లో చదువుతారో లేకపోతే హార్డ్ కాపీ చదువుతారో, చదవడం అనేటువంటిది సంబంధించిన మనకు ఏ ప్రశ్న అయితే వస్తుందో దానికి సమాధానం దొరుకుతుంది అనుకున్న పుస్తకాలు చదవడం అనేటువంటిది ఇది మీరు అలవాటు చేసుకోండి. ఆ పుస్తకం ఏది చదవాలి? మీరు కన్విన్స్ అయితే కంటిన్యూ చేస్తారు, కన్విన్స్ కాకపోతే నేను ఈ పుస్తకంలో చెప్పిన భావంతో కంటిన్యూ కాలేను అని చెప్పి డిస్కార్డ్ చేసేస్తారు. నష్టం ఏం లేదు. కాబట్టి మొదటిది ప్రశ్నించడం, 2 సమాధానం వెతికేటటువంటి ప్రయత్నం చేయడం, 3వది దేన్నైనా యాక్సెప్ట్ చేయాలంటే ఆచరణ కొలబద్దగా తీసుకోండి, నమ్మకం కొలబద్దగా తీసుకోకండి. ఆచరణే జ్ఞానానికి కొలబద్ద అనేటటువంటిది తీసుకోండి. 4వది శామ్యుయల్ జాన్సన్ ఇంగ్లీష్ రైటర్ ఆయన చెప్పాడు, కరేజ్ ఈజ్ ద గ్యారంటర్ ఆఫ్ ఆల్ అదర్ వర్చ్యూస్. నీలో చాలా గొప్ప దయాగుణం ఉండొచ్చు, గొప్ప దానగుణం ఉండొచ్చు, నీ దగ్గర ఇంకా ఎదుటివాడిని ప్రేమించేటువంటి గుణం ఉండొచ్చు, కానీ ఈ గుణాలు ఏవి పనిచేయవు నీ దగ్గర ధైర్యం అనేది లేకపోతే. మీరు కుర్రాళ్ళు కదా, ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాలని అనుకున్నారు అనుకోండి, చాలామంది చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? ఏముంది చెప్తే? కొడితే తింటాం, బాగుంది. నీకు ప్రేమించే హక్కు ఉన్నప్పుడు అవతల అమ్మాయి కొడితే కొడుతుంది, ఓకే. నువ్వు ప్రేమించలేదని నాకు అర్థమైపోయింది, వచ్చేస్తాం, అక్కడ చాప్టర్ క్లోజ్ అయిపోయింది కదా. ఓ దెబ్బ తినడానికి ఎందుకు భయపడతావు? భయం నీ ఆలోచనని చంపేస్తుంది, నీ ప్రశ్నని చంపేస్తుంది, నీ వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది. పెళ్ళానికి భయపడి నేను దానం చేయను, లేకపోతే మొగుడికి భయపడి నేను ఇంట్లో ఒక మనిషికి అన్నం పెట్టను అని భార్య అలా అనుకుంటే వాళ్ళ మంచితనం బతుకుతుందా చచ్చిపోతుందా? రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కుర్రాడు మనిషి గిలగిల కొట్టుకుంటూ ఉంటే చాలామంది దూరంగా ఉంటారు. ఎందుకుంటారు? వాడిని తీసుకెళ్ళి ఆసుపత్రిలో పెడితే నేను చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి అంటే అతని ప్రాణం కంటే ఈ పోలీస్ స్టేషన్ భయంతో దూరంగా పారిపోవడం అంటే నీ భయం నీలోని మానవత్వాన్ని, నువ్వు మానవత్వం లేదా అంటే ఉంది, కానీ భయం నీ మానవత్వాన్ని కమ్మేస్తుంది, భయం నీ దాన గుణాన్ని కమ్మేస్తుంది, భయం నిజాన్ని చెప్పే శక్తిని కమ్మేస్తుంది. కాబట్టి నీకు ఎన్ని మంచి గుణాలు ఉన్నా వాటన్నింటికంటే కీలకమైనటువంటిది ధైర్యం. ధైర్యంగా ఉండడం అనేటువంటిది కూడా ఈ ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళేసరికి మీరు నేర్చుకోండి. ఇవి నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.